అదేదో సినిమాలో పోలీసుల్ని అదే భార్యని గాని వీళ్ళని చేతులు పట్టుకుని బతిమలాడుతున్నట్టు ఉంటాడు. ఆ తర్వాత దగ్గర అదేమో ఎనకాల నుంచి చూసేవాళ్ళకి అట్ట కనబడతది. దగ్గరికి మాత్రం వాళ్ళ దగ్గర మాత్రం చంపేస్తా నిన్ను, నరికేస్తా నిన్ను అంటూ మాట్లాడుతా ఉంటాడు. ఈ డబుల్ గేమ్ ఏంట్రా అని చెప్పేసేసి తర్వాతన తెలిసినోళ్ళు కనిపెట్టాక క్వెషన్ చేస్తారు. ఇప్పుడు నిన్న కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దుప్కే పరిస్థితి అట్లాగే ఉంది. కుండపోత వర్షం జనం ఎవరు ఉండట్లేదు. కాబట్టి వచ్చే జనాన్ని కనీసం భోజనాల టైంకి వచ్చే జనాన్నన్నా ఆపాలి అంటే అక్కడ టెంట్లేస్తానన్నాడు. టెంట్లు వేసుకోమని చెప్పింది ప్రభుత్వం, పోలీస్ శాఖ. వాస్తవంగా అతను పర్మిషన్ తీసుకుంది ఒక్క రోజుకే. అయితే ఐరన్ రాడ్లతో టెంట్లేస్తానంటే ఐరన్ రాడ్లొద్దు ఇక్కడ. ఇది రెగ్యులర్‌గా యాజిటేషన్ జరిగే ప్రోగ్రామ్. రేపు మీరు వెళ్ళిపోతారు, ఇంకొకళ్ళు వచ్చి చేస్తారు. ఈ రోడ్డు అదంతా గుంటలు పెడితే కరెక్ట్ కాదు. కర్రలతో పెట్టుకోండి, తాళ్ళతో కట్టుకోండి. టార్పాలిన్‌లు ఇయన్నీ గూడా చెప్పారు. అయితే కాళ్ళకి దండం పెడుతున్నట్టు ఆ పోలీస్ అధికారి కాళ్ళకి దండం పెడుతున్నట్టు ఒక పక్కన నాటకం ఆడతాడు. ఆయన చూసుకోండయ్యా నేను చెప్తున్నాను గదా! ఇది అంటే, ఆ వెంటనే లేచి నన్ను కొట్టబోయావని చెప్తుంటాడు. అంటే ఒక డ్రమటైజ్ చేస్తున్నాడు. సినిమాలలో అపరిచితుడు తరహాలో నాటకం ఆడుతున్నాడు. క్రమంగా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు పతాక స్థాయికి తీసుకెళ్తున్నాడు. ఎస్పెషల్లీ అతనికి తెలుసు తను చేస్తున్న గేమ్ ఏంటనేటటువంటిది. కాపోతే యువతరానికి ఇదంతా అర్థం గాదు. ప్రచారం ఏదైతే ఉంటుందో అదే అర్థమవుతుంది. జంజీని మోసం చేయడానికి పబ్లిక్‌గా కళ్ళ ఎదుటే నాటకాలు ఆడుతున్నాడు.